పాల సముద్రాన్ని ఇంకా చిలకడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇంద్రుడి దరిద్రం తీరాలి. ఇంద్రుడి దరిద్రం కాదు, లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది. అమ్మవారు క్షీరసాగర మదనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది. శుక్రవారం పంచమి నాడు పుట్టింది. ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి. అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిల్లోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు. పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి, సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది. పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు, నల్లపూసలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు. 5వ తరం ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు. వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది. ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం. అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాలని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో భర్తలు ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిలికారు. తొలుకారు మెరుగుకై వడ్డి తల్లతల్లమ్మ నిమేను మెర్రయ్య ధగధగమనుచున్ కలుముల నీడెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెన్రుపా. అపాసటి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాల సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయి అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి జన్మించింది ఆనాడు పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది. నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను. ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం నశించిపోయింది. ఇది పరమ యథార్థం. అందుకని ఆ తల్లి ఒక్కసారి మీ అందరూ కూడా మానసికంగా అదిగో అక్కడ నీరాజనాన్ని తీసుకోండి, ఒక్కసారి అది కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోండి. స్వామి త్రిమూర్త్యాత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు. చక్కటి జేగంటలు మోగే ఈ దేవాలయంలోనూ అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది. ఇంకా దేవేంద్రుడికి దరిద్రం ఏమిటండి? అందుకే పోతన గారు ప్రారంభిస్తూనే లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి. కలుముల నీడెడు చూపుల, అమ్మవారి చూపుల్లోంచి ఐశ్వర్యం వస్తుంది. అందుకే ఆదివారం నాడు కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నాం. శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేల ప్రతులు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ రెడ్డి గారు. ఎవరైనా కనకధారా స్తోత్రం లేని వాళ్ళు ఉంటే ఈ రేపట్లోనే జెరాక్స్ చేయించుకుని తెచ్చుకోండి. అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో. ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి కనకధారా స్తోత్రం చేద్దాం ఫలితాన్ని పొందడం కోసమని. అందుకని కలుముల నీడెడు చూపుల, అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిసేస్తోందిట. అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాల సముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెన్రుపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది. ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే కలశస్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు, కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒక మాట చెప్తారు. ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా కొన్ని రోజుల నియమం ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులయ్యారు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. మొట్టమొదట అందులోంచి సురభి కామధేనువు పైకొచ్చింది.
ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు, కొమ్ములు, తల, పృష్ఠభాగం, ఆ అందమైనటువంటి శరీరం, దాని 4 పాదములు, తోక, ఆ కన్నులు, ఆ ముట్టె, ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడింది. అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది. అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి. ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం. ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవమునులు అన్నారు, మహర్షులు, వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు. ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టేస్తమానం ఓ కప్పు కాఫీ ఇచ్చే, ఓ కప్పు టీ ఇచ్చే అంటూ ఉండరు. ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం అన్నారు. ఎందుకు ఇస్తారు హవిస్సులు? లోక కళ్యాణార్థం. వాళ్ళు దేవమునులు, వాళ్ళకి కోరికలు ఉండవు, వాళ్ళు చెయ్యాలి. అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు. ఎందుకో తెలుసా అండి? ఆయన ఏం చేస్తాడు? తోడెట్టుకు పెరుగు తిండం. ఆయన ఓ పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేస్తే ఏమవుతుంది? లింగం చల్లబడుతుంది. శివలింగం చల్లబడితే లోకమంతా చల్లగా ఉంటుంది. అందుకే ఆవు పాలు పట్టుకెళ్ళి అయ్యగారికి ఇవ్వండిరా కాశిని అంటుంటారు పెద్దలు. కారణం ఏమిటి? దానివల్ల లోకమునకంతటికీ మేలు చేయించినటువంటి పుణ్యంలో 6వ వంతు తన ఖాతాలో పడిపోతుంది వచ్చి. కాబట్టి తేలిక మార్గం ఏడో బ్రాహ్మడికి పట్టుకెళ్ళి ఆవు పాలు ఇచ్చి అభిషేకం చేసుకోండి అని చెప్పడమే. అందుకనే పట్టుకెళ్ళి ఆవు పాలు ఇస్తూ ఉంటారు. అదండి దాని వెనకాల ఉన్న రహస్యం. అందుకని ఇప్పుడు మొట్టమొదటి ఇది చేసిన వాడు ఎవరు? శ్రీమన్నారాయణుడు చేశాడు. ఇప్పుడు ఈ సురభిని ముందే చెప్పాడు ఆయన, ఎవరు అడక్కండి అని. వీళ్ళకేం తెలుసు? వెర్రేళ్ళు దైత్యులకి అమృతం వస్తుంది తాగుదాని లేరా అనుకున్నారు. ముందు మనం ఇది అడిగితే తర్వాత మీరు అది పుచ్చుకున్నారు కదా, ఇది ఇవ్వనంటాడేమో ఊరుకున్నారు వాళ్ళ అదృష్టం. ఆయన విష్ణుమాయ కల్పించాడు కూడా. ఆ గోవుని చూసి స్వామి అన్నారు, దేవమునులు పుచ్చుకోండి, మీరు దీని పాలతో హవిస్సులు అర్పిస్తారు, దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి, అందరూ బాగుంటారు. ఒక్కడూ కోరుకునేవాడికి కామధేనువు కాదు, అందరికీ పనికొచ్చేవాడికి కామధేను ఉండాలి. అందుకని కామధేనువుని దేవమునులకి ఇవ్వండి అన్నారు. దేవమునులు పుచ్చుకున్నారు. కృష్ణుడు లక్ష్మీపతి, లోకమంతా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చూస్తుంది. ఆవిడ ఆయన తన వంక ప్రేమగా చూడాలని కోరుకుంది. ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు శంకర భగవత్పాదుల కనకధారా స్తోత్రంలో. అందుకని ఆవిడ ఎప్పుడూ ఆయన యొక్క ప్రేమని కోరుకుంటూ ఉంటుంది. అంటే ఆయన కోరుకోడని మీరు అనుకోకూడదు, ఆయన కూడా పొంగిపోతూ ఉంటుంట. అసలు ఆయన ఎంత పొంగిపోతాడంటే, శ్రియశ్రీహి తవచ హృద్యాం భగవతీం శ్రియం తత్యోపిచ్చై వయమిహ ప్రణామః శృడుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరలతారే శ్రవణత అని స్ఫుటయభుజయో కంచుక శతం అన్నారు శ్రీగుణరత్నకోశంలో పరాశర భట్టర్లని. ఆయన అన్నారు, శ్రీ మహావిష్ణువు 100 కంచుకములు అంటే కవచాలు కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారంటే ఏదో శత్రువులు వస్తారని కాదు. లక్ష్మీదేవిని పొగుడుతుంటే ఆయన పొంగిపోయి ఇలా గుండె పెరిగిపోయి ఒక్కొక్క కవచం పిట్లిపోతుందట. స్ఫుటతు భుజయోహో కంచుక శతం. అమ్మవారిని పొగిడితే నువ్వు పొంగిపోతావా నారాయణ అన్నారు ఆయన. ఆ నారాయణుని దృష్టి తన మీద పడాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి. లోకంలో ఐశ్వర్యం అన్న మాట ఏదుందో దాన్నంతటినీ తీసుకొచ్చి అక్కడ రాశీభూతం చేస్తే ఆవిడికే లక్ష్మి అని పేరు. లక్ష్మ అంటే గుర్తు, ఐశ్వర్యము గుర్తు చేత ప్రకటనమవుతుంది. ఈయనకి కారుంది ఐశ్వర్యవంతుడు, మేడుంది ఐశ్వర్యవంతుడు, పొలం ఉంది ఐశ్వర్యవంతుడు, వాక్కుంది ఐశ్వర్యవంతుడు, ఉపాసన ఉంది ఐశ్వర్యవంతుడు. అవి లక్ష్మములు అంటారు వాటిని. లక్ష్మ చేత లక్ష్మి గుర్తింపబడుతుంది, శ్రీమాత కొలవబడుతుంది అని. ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి, జీవుడు దేని వలన వృద్ధిని పొందుతూ ఉంటాడు, దేని వలన నశించిపోతూ ఉంటాడు, ఈ 2 విషయాల గురించి నాకు సమగ్రంగా తెలియచేయవలసినది అని ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు జవాబు చెప్తూ, ఒకానొకప్పుడు దేవగంగా స్నానం చేయడం కోసమని చెప్పి ఆ ఆకాశగంగ దగ్గరికి నారద మహర్షి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ దేవేంద్రుడు అప్పటికే ఆకాశగంగా స్నానం చేసి వ్రతాచరణమునందున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నవారై ఒకరితో ఒకరు ప్రయోజనకరమైనటువంటి విషయములను గురించి మాట్లాడుకుంటూ ఉండగా, సూర్యమండల కాంతిని దాటిపోయినటువంటి కాంతులతో విరాజిల్లుతున్నటువంటి ఒక స్త్రీ విమానంలో ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ అక్కడ ఆగి ఆ విమానం దిగి వారి దగ్గరికి వచ్చింది. వస్తే దేవేంద్రుడు ఆవిడ వంక చూసి చాలా ప్రేమతో, అమ్మా మీరెవరు, ఎందుకు ఇలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెడుతున్నారు అని అడిగాడు.
అడిగితే ఆ తల్లి జవాబు చెప్తూ, ఆ వచ్చినటువంటి తల్లి ఆ ఇంద్రుడు వేసినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తూ, సూర్యకిరణముల చేత అప్పుడే వికసించినటువంటి పద్మము యొక్క దుద్దు యందు నివాసం చేసేటటువంటి లక్షణము కలిగిన దానను నన్ను శ్రీ అని పిలుస్తారు, నన్ను లక్ష్మి అని పిలుస్తారు, నన్ను భూతి అని లోకం పిలుస్తుంది. శ్రీ అంటే సర్వమంగళప్రదమైనటువంటిది, శ్రీ సరణి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. అట్లాగే లక్ష్మి లోకమంతా ఎవరి వంక చూస్తూ ఉంటుందో లక్ష్య సిద్ధి కొరకు అటువంటి దానను, కాబట్టి లక్ష్మి అని పిలుస్తారు. అట్లాగే నాకు భూతి అని వేరొక పేరు. భూతి అంటే సంపద, సంపద అని పేరు, ఐశ్వర్య రూపిణిని. కాబట్టి ఈ 3 పేర్ల చేత లోకంలో విరాజమానురాలనై ఉంటాను. నేను ఇంతకాలం దానవులను అనుగ్రహించాను. కారణం, వాళ్ళ దగ్గర కొన్ని ఉత్తమమైనటువంటి గుణములు ఉండేవి. వాళ్ళు స్వాహ, స్వధ, అట్లాగే మతి, శ్రద్ధ, స్మృతి, ధృతి, మేధ అనబడేటటువంటి లక్షణముల చేత ప్రకాశిస్తూ ఉండేవారు. కాబట్టి స్వాహ అంటే ఎప్పుడూ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండడం, స్వధ అంటే పితృకార్యాలు చేస్తూ ఉండడం, మతి అంటే మంచి బుద్ధి కలిగి ఉండడం, శ్రద్ధ శాస్త్రమునందు విశ్వాసం ఉండడం, ధృతి ధైర్యాన్ని వహించి నిలబడగలిగినటువంటి స్థితిని పొంది ఉండడం, ఒడిదుడుకుల యందు తట్టుకోగలిగినటువంటి లక్షణం, లేదా చేసుకున్నటువంటి సంకల్పము కొరకు ఆ సంకల్పమును సాధించుట కొరకు ప్రతిబంధకములను ఎదిరించి నిలబడి సాధన చేయగలిగినటువంటి ధైర్యము, అటువంటి ధృతి, స్మృతి, మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండి ఏ విషయము మనసులో ఉండాలో అటువంటి విషయములు మనసు యందు ధారణ చేసినటువంటి వారై, మేధ అనబడేటటువంటి లక్షణంతో అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వారై ఉండేటటువంటి వారు. అందుకని వారి దగ్గర నేను ఉన్న కారణం చేత వారు ఇంతకాలం విశేషమైనటువంటి ఆ అనుగ్రహాన్ని పొంది గొప్ప భోగభాగ్యములను అనుభవించారు. ఇప్పుడు వారి యందు ఆ గుణములు పోయాయి. ఆ గుణములు లేని చోట నేను ఉండను. అందుకని ఇప్పుడు నేను ఆ రాక్షసుల్ని విడిచిపెట్టేశాను. విడిచిపెట్టేసి అటువంటి గుణములు నీ యందు కనపడ్డాయి కాబట్టి ఓ దేవేంద్ర, నిన్ను అనుగ్రహించడానికి నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్తే ఆయన ఎంతో సంతోషించినటువంటి వాడై, నువ్వు ఏ కారణముల చేత దేవతలను ఇంతకాలం మెచ్చుకుని ఉన్నావు, ఏ కారణములు ఆ రాక్షసుల యందు ఉన్న కారణం చేత ఇంతకాలం వారి యందు నువ్వు అనుగ్రహాన్ని ప్రకటించావు, ఏ గుణములు వారి యందు లుప్తమైపోతే వాళ్ళని విడిచిపెట్టి వచ్చేశావు, అవి దయచేసి మాకు తెలియచేయవలసినది అని చెప్పి అడిగితే ఆవిడ చెప్పినటువంటి కారణములతో పాటుగా ఇతర విషయములను కూడా ఆ తల్లి వారికి తెలియచేస్తోంది. పూర్వకాలంలో ఆ దానవుల దగ్గర దానము చేసేటటువంటి గుణం ఉండేది. ఎంతసేపు మనకున్నది మనమే అనుభవించడం అన్న లక్షణం కాకుండా మన దగ్గర ఏది ఉందో అది నలుగురికి పెట్టి బ్రతుకుదాం అనేటటువంటి ఆలోచన ఉండేది. అట్లాగే అధ్యయనము, వాళ్ళు నిరంతరము ధర్మములకు ప్రమాణమైనటువంటి వేదమును అధ్యయనం చేస్తూ ఉండేవారు. అట్లాగే దానితో పాటుగా అతిథి సమ్మానము, వచ్చినటువంటి అతిథిని గౌరవించడం, అతిథికి కడుపు నిండా అన్నం పెట్టడం, మర్యాదగా మాట్లాడడం, ఇటువంటివి చేస్తూ ఉండేవారు. ఆ కారణం చేత నేను వారిని అనుగ్రహిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ కారణములన్నీ కూడా వారి యందు పోయాయి. అంటే వారి యందు ఆ గుణములు లేకుండా పోయాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చూసుకుని వారికి గర్వము అతిశయించింది. అతిశయించినటువంటి గర్వము చేత ఉండవలసిన గుణములను జారవిడుచుకున్నారు. ఆ గుణములు ఎప్పుడైతే నశించిపోయాయో నేను వాళ్ళని విడిచిపెట్టేశాను. నేను ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాను అన్నదాన్ని లక్ష్మీదేవి చెప్తోంది. నేను ఈ గుణములు ఎక్కడుంటాయో అక్కడ ఉంటాను. ఆ లక్ష్మీదేవి స్పష్టంగా తాను ఎటువంటి గుణములు ఉన్నటువంటి వారి దగ్గర ఉంటుంది, ఎటువంటి గుణములు లేని వారి దగ్గర ఆవిడ ఉండడానికి ఇష్టపడదు చెప్తోంది. అంటే నిజానికి లక్ష్మీదేవి ఒకరిని అనుగ్రహించాలి అంటే గుణప్రధానంగా అనుగ్రహిస్తుంది. ఎవరి యందు గుణములున్నాయో వారిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. గురుభక్తి నిరతులు, ఎవరికి గురువుల యందు భక్తి ఉన్నదో అటువంటి వారంటే నాకు ఇష్టం అని లక్ష్మీదేవి చెప్తోంది. సురపితృ పూజన పరులను, దేవతల యందు
జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యందు ఎవరికి గౌరవమున్నదో ఆరాధనాభావమున్నదో అటువంటి వారు సత్య సంభాషణలను, ప్రియ సంభాషణం కాదు, సత్య సంభాషణ, వాక్కుకి సత్యము ప్రదానం చేసుకొని సత్యమే మాట్లాడడమునందు నియతి కలిగినటువంటి వారు దానశీలురు. ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్నది వేరొకరికి పెట్టాలనేటటువంటి జిజ్ఞాస, ఔత్సుకత కలిగినటువంటి వారు. పరధన పరదార పరాన్ముఖ చిత్తులు. ఇతరుల యొక్క ధనం మీద, ఇతరుల యొక్క స్త్రీల మీద అన్యభావన లేకుండా, అవి నావి కావాలన్న భావన లేకుండా వాటి పట్ల పరాన్ముఖమైనటువంటి ముఖము కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారు. బ్రాహ్మణ ప్రియులు. ధర్మమునకు అంతటికీ ప్రమాణము వేదమే కనుక ఎవరు ఆ వేదాన్ని బాగా చదువుకున్నారో, ఎవరు ఆ వేదార్థమును తెలుసుకుని ఉన్నారో, తెలుసుకున్న కారణము చేత ఎవరు ధర్మాన్ని లోకానికి చెప్పి ఆ వేదము ద్వారా ధర్మము లోకమునకు అంది లోకము ధర్మ మార్గములో నడవడానికి కారణమవుతున్నారో అటువంటి బ్రాహ్మణుల యందు నాకు చాలా ప్రీతి. దివానిద్రా వియుక్తులు. పగటి పూట అదే పనిగా నిద్రపోవడం అలవాటు కానివారు. వృద్ధ దుర్బల దీన యూషిత్ కృపారతులను. వృద్ధులైనటువంటి వారిని ఆదరించేటటువంటి లక్షణమున్నవారు. దుర్బలులు, తగినంత బలం లేనిటువంటి శరీరంతో ఉన్న వాళ్ళ పట్ల ఆదరభావం కలిగినటువంటి వారు. దీనులైన వారిని ఆదరించాలనేటటువంటి సద్బుద్ధి ఉన్నవారు. స్త్రీల పట్ల దయ ప్రేమ కలిగినటువంటి వారు. శౌచులు. నిరంతరము బాహ్యాభ్యంతర శౌచమును పొంది ఉండేవారు. అంటే బాహ్యంలో శరీరాన్ని శౌచంతో ఉంచుకొని దుర్గుణములు, దుర్మార్గమైన ఆలోచనలు మనసులోకి ప్రవేశించకుండా తనను తాను నియంత్రించుకుంటూ మంచి గుణములు మనసుకు ఆలంబనంగా ఇస్తూ లోపల స్వచ్ఛంగా ఉండేటటువంటి స్వభావము కలిగినటువంటి వారు. అతిథి భోజన శిష్ట భోజులు. ఇంటికొచ్చినటువంటి అతిథికి ముందు అన్నం పెట్టి ఆయన తినగా మిగిలినటువంటి పదార్థాన్ని అతిథి యొక్క భుక్తశేషము అమృతము అనబడేటటువంటి భావనతో ఉండి తినేటటువంటి లక్షణం ఉన్నవారు. నేను మెచ్చు జనంబు. అటువంటి వారంటే నాకు చాలా ప్రీతి, నేను వారిని అనుగ్రహిస్తూ ఉంటాను. ఇట్లు కాక ధర్మమెడలి. అట్లా కాకుండా ధర్మమునందు చాలా చులకన భావనతో ఉండి ఆ ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి వారు, ధర్మమునందు అనురక్తి లేనివారు, ధర్మానుష్ఠాన పరులు కానివారు. కామంబు క్రోధంబు చాలా కలిగి విశేషమైనటువంటి కోరికలతో వెంపర్లాడిపోయేటటువంటి వారు. ఎప్పుడు కోపంతో ఊగిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు. అటువంటి వారు గర్వులై బలియు బైక్షంబు నిడక. ఆ చాలా గర్వంతో బలి కాని భిక్ష కాని ఎవరికీ పెట్టనటువంటి వారు. పరుష వాక్కుల క్రూరంపు చరితములను. అవతల వారితో మాట్లాడేటప్పుడు మాటయందు సౌమ్యత లేకుండా చాలా పరుషంగా మాట్లాడేటటువంటి లక్షణం ఉన్నవారు. చాలా క్రూరమైనటువంటి స్వభావము, క్రూరమైనటువంటి పనులు చేసేటటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారు. మిగిలి వర్తించువారు నా మెచ్చుకారు. అటువంటి వారిని నేను మనసులో ఇష్టపడను, కాబట్టి వారిని నేను ఆదరించను అని చెప్తూ ఆ తల్లి ఇంకా మంచి గుణములు కలిగినటువంటి వారు ఎటువంటి వారు అన్న విషయాన్ని చెప్తోంది. 7 దేవతలు అంటే వాళ్ళు సాక్షాత్తుగా ప్రకాశస్వరూపులైనటువంటి వారు. అటువంటి గుణములు, ఆ గుణములు ఎవరి యందున్నాయో ఆ గుణముల వలన నా అనుగ్రహమును పొందుతూ ఉంటారు. ఆ గుణములు ఏవి అంటే బుద్ధియు అంటే నిశ్చయాత్మక శక్తి, ఒక నిర్ణయం చెయ్యడం, అది మంచి నిర్ణయములు చేసుకునేటటువంటి వారు. మంచి నిర్ణయం ఎప్పుడు చేసుకుంటారు? మంచి విషయములు లోపల ఉంటే. పాపమునందు భయము, భగవంతుడు చెప్పినట్లుగా బ్రతకాలనేటటువంటి భక్తి కలిగినటువంటి వారు ఎవరుంటారో, ఈ శాంతి పర్వం లాంటి పర్వాలలో భీష్మాచార్యుల వంటి మహాపురుషులు చెప్పిన మాటలు మనసులో జీర్ణం చేసుకుని ఎప్పుడూ మంచి నిర్ణయములు చేసుకునేటటువంటి అలవాటు ఉన్నవారు ఎవరుంటారో అటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి వారు. చేసుకున్నటువంటి నిర్ణయాన్ని సాధించాలి అనేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు వచ్చే ప్రతిబంధకాలను ఎదుర్కొనడంలో ధైర్యంతో నిలబడగలిగినటువంటి వారు. నీతిని పాటించేటటువంటి వారు.
గురువాక్యమునందు వాక్కునందు తిరుగులేని విశ్వాసము కలిగినటువంటి వారు, పెద్దలైనటువంటి వారు సత్పురుషులు కనపడగానే వారి యందు ఉండేటటువంటి గౌరవ భావము మనసునందు ఉద్భుతము కాగా ఉత్తరక్షణమునందు నమస్కరించేటటువంటి సంస్కారము కలిగినటువంటి వారు, చాలా గొప్ప ఓర్పు కలిగినటువంటి వారు, కామక్రోధాదులు అదుపులో ఉన్న కారణం చేత మనసు నిశ్చలముగా ఉండి శాంతిని అనుభవించేటటువంటి వారు. అటువంటి వారు ఓ ఇంద్ర, 7 గుణములు ఏవున్నాయో అవే దేవతాస్వరూపములు కనుక అవి ఉన్న చోట నేను ఉంటూ ఉంటాను. అవి ఎంత వృద్ధి పొందితే నేను ఆ వ్యక్తి పట్ల అంత అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటాను అని చెప్పగానే ఇంద్రుడు నారదుడు కూడా ఆ తల్లి యొక్క వైభవానికి ఎంతో సంతోషించారు. ఆ సమయంలో సువాసనతో కూడుకున్నటువంటి సుఖమును కలిగించగలిగినటువంటి చక్కటి గాలి మనోహరమైనటువంటి స్పర్శతో వీచింది. అంటే మంచి శకునము కలిగింది. దానితో పాటుగా ఆకాశము నుండి పూలవాన కురిసింది. దేవతల యొక్క నగారా మ్రోతలు వినిపించాయి. లక్ష్మీదేవి తనని అనుగ్రహించింది అని తెలియగానే దేవేంద్రుడు ఎంతో సంతోషించి తన రాజధాని అయినటువంటి అమరావతి నగరానికి బయలుదేరి వెళ్ళాడు. ఈ విధంగా ఈ దేవేంద్రుణ్ణి లక్ష్మీదేవి అనుగ్రహించినటువంటి ఘట్టము ఏదైతే ఉందో దాన్ని చదువుకున్నా విన్నా కూడా సంపద లభిస్తుంది. అంటే దాని అర్థమేమి అంటే అది తెలుసుకున్న తర్వాత లక్ష్మీ కటాక్షము కావాలనుకున్నవాడు ఇటువంటి గుణములను అలవరుచుకోవాలనే తాపత్రయాన్ని జీవితంలో పొందితే దాని చేత సంతోషించినటువంటి ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది. కాబట్టి అటువంటి గుణములు ఎవరి దగ్గర ఉంటాయో వారిని లక్ష్మి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ విశేషంగా జీవుడు వృద్ధిలోకి వస్తాడు అని ఆ భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పారు.